కొడుతుంది ఇటు ఇట్లా తీసుకో ఇట్లా చెప్పు మళ్ళీ స్టార్ట్. మీరు మాట్లాడమని నేను మాట్లాడమని స్టార్ట్. ఇక్కడ చూడండి, ఈ కొచ్చర్లకోట దగ్గరలో ఉన్న గులకమ్మ చెరువు గులకమ్మ అంటారు. ఈ నీళ్ళు డైరెక్ట్ నంద్యాల అడవిలో గుండా, ఖమ్మం చెరువులో గుండా అలుగులో గుండా, మార్కాపురం చెరువు అలుగులో గుండా ఇడిపడి డైరెక్ట్గా సముద్రంలో కలుస్తానికి ఈ నీళ్ళు వృధా వెళ్ళిపోతున్నాయి. ఈ నీళ్ళకి కన్నా కొద్దిగా ఆనకట్ల అట్టాటి చేసి ఏదో ఒక డ్యామ్ కట్టించి ఇక్కడ కింద ఉన్న నా కొచ్చెరువు, నాగుల చెరువు, గంగుల చెరువు, పుల్లాపల్లి చెరువు, రామాపురం చెరువు, ఇటు 7-8 చెరువులు దాకా ఉన్నాయి. ఈ చెరువులోకి నీళ్ళు మళ్లించమాటైతే కొంతమంది ప్రజలకు ఆర్థికత కొనసాగుతుంది, కొంతమంది రైతులు బాగుపడతారు, ప్రజలకు కూడా పుష్కలంగా పని చిక్కిద్ది, గొడ్లకు పశువులకు మంచిగా ఇబ్బంది లేకుండా నీళ్లకు నీటి వనరులు మాకు తక్కువగా ఉన్నాయి కనుక ఇట్లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఈ నీళ్ళు మేము చూడగలిగాం. గతంలో 12 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద కురిసిన వాన ఈరోజు కురిసింది, ఇప్పుడు కురిసింది. అంతేగాని అంతకుమించి మాకు ఏమి నీళ్ళు ఉపయోగం లేవు, డైరెక్ట్ సముద్రం లేకపోవటమే. ఓకే. చూడండి, ఈ గులకమ్మ ఈ నంద్యాల అడవి నుంచి వస్తున్నాయి వాటర్ అంతా. ఇవన్నీ పోయి సముద్రంలో కలవటం తప్పక మనకు ఉపయోగపడేది ఏమి లేదు. పోయిన కొచ్చర్లకోట ఆయకట్ట ప్రెసిడెంట్ ఈ వాటర్ అంతా పోయి నేరుగా నంద్యాల అడవి నుంచి వచ్చేసి సముద్రంలో కలుస్తున్నాయి, కానీ ఎటువంటి అదే విధంగా ఇక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ గంగ పెట్టి ఈ నీరును కొచ్చెరువు, కట్టను, ఆగుల చెరువు, పుల్లాపల్లి చెరువు మొత్తానికి గంగ వచ్చి ఆ 2 చెరువులు నీళ్లు నింపి 5-6 చెరువులకు మళ్ళీ రామాపురం చెరువు కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ గంగ పెట్టి ఈ నీరును వృధా పోకుండా ఆనకట్టించి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి చెరువులు నింపినట్టయితే అవి మనకు ఎంతో ఉపయోగపడతాము. ఏ ప్రభుత్వం కూడా వచ్చేదే కానీ అనేదే కానీ వాటిని తలుచుకోవటం లేదు. ఇలాంటిది ఏదైనా మంచి పని కానీ చెప్పించి ఈ 20 సంవత్సరాలకు ఒకసారి బారుతుంది, ఇంత గొప్పగా బారుతుంది. ఈ నీళ్ళను మనం వాడుకోవడానికి మంచి అవకాశం ఉంది. దీన్ని ప్రభుత్వము గుర్తించాలని మేమందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.